హాయ్ హాయ్ హలో అండి, నేను మీ బద్రి. బద్రి విత్ బాతకానికి స్వాగతం. మా సబ్స్క్రైబర్స్కు, వ్యూవర్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మా తెలంగాణ ఆడపడుచులతో పాటు తక్కిన సోదరిమణులందరికీ శనార్థులు. ఈరోజు మనము స్పెషల్ గెస్ట్తో చిట్ చాట్ చేయబోతున్నాం తెలుసా? అవును, ఆమె గౌరమ్మ. గౌరమ్మని బతుకమ్మగా కొలుస్తారు కదా, ఆమె దేవత కదా. మీ బాతకానికెలా వస్తుందనేగా డౌట్? అవును, ఆమె దేవత సొంటి గౌరమ్మనే. బతుకమ్మ గురించి, బతుకమ్మ పేరిట గౌరమ్మను ఎందుకు కొలుస్తారో చెప్పుడు గురించి మన బాతకానికొచ్చిన పెద్దమ్మే ఆ గౌరమ్మ. మరి మన గౌరమ్మను స్టూడియోలోకి పిలుచుకొద్దామా? వెల్కమ్ వెల్కమ్ గౌరమ్మ, నమస్తే. బాగున్నారా? ఇంతేగొచ్చినా గాని ఇక ముద్దు ముద్దుగా మాట్లాడతావు. గౌరమ్మ, నీకు నా శనార్థులు. నేనింతవరకు ఒకగా గణేశుడికి తప్ప ఎవరికి కూడా ఇట్లా వంగి దండం పెట్టలే తెలుసా? అమ్మ బద్రి, బాగా హుషారా నువ్వు. మొన్న గాంధీ తాత వచ్చినప్పుడు కూడా గిట్టనే చెప్పినావు కదరా. ఏ ఎండ కాకుడుకు బట్టే గుణం లౌక్యం బానే సంపాదించినవురో. గౌరమ్మ, నువ్వాడా నేనాడా? నీ అనుభవం అంత కాదు నా వయస్సు. ఏదో బుడ్డొన్ని అదిలేయరాదు. వారిని నువ్వు బుట్టోడివేందిరా? లగ్గం చేస్తే నీ అసంటోళ్ళు స్టూడియోకు కొల్లుండిపోదురు. సరే గాని గౌరమ్మ, అసలు విషయానికొద్దాం. మొదలెట్టు బద్రి. గీ బతుకమ్మ కథేంటి గౌరమ్మ? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అసలేది నిజం, ఏది నమ్ముడు? అసలు ఏం చెప్పిండ్రు? నీకేం తెలుసా చెప్పరాదు బద్రి, నా సందేహాలు తీరుస్తా. నాకేం గుర్తుంటాయిలే గౌరమ్మ. ఉంటే ఆయి కూడా నేనే చెప్పేటోన్ని. గీడిదాకా నిన్నెందుకు పిలుచుడు చెప్పు. బద్రి, బతుకమ్మంటే అమ్మవారేరా. అందుకే సాక్షాత్తు గౌరమ్మనే బతుకమ్మని పూజిస్తారు. మరి బహుజన బతుకమ్మ అంటే ఏంది పెద్దవ్వా? నిమ్న వర్గాల పేర్లల్లో కూడా బతుకమ్మ ఉంటదిరా బాబు. అందుకే ఆ గౌరమ్మను బహుజనులంతా కలిసి కొలిసే మా గొప్ప పండుగరా అయ్యా. మరి పూలతోని అన్ని దేవుళ్ళని పూజిస్తే పూలనే పూజించడం ఏంది గౌరమ్మ? నాకు అర్థంగా అడుగుతున్నా. నీకేంద్రా అయ్యా, బతుకమ్మ జానపదుల కథరా. ఈ కథలు రకరకాలుగా ఉంటాయి. చాలా మందికి దీని సాంప్రదాయం ఏందో ఇయాల్టికి తెలియనోళ్ళు ఉన్నారు. వాళ్ళే వచ్చి పైగా బతుకమ్మలు ఆడతాండ్లు. చూసినావు గదా, పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఎగురుతలేరు. అవు మళ్ళా గౌరమ్మ, గప్పట్ల మీ రోజుల్లో మీరే పాడేటోళ్ళు, చప్పట్లు చరుచుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వరుస పెట్టి ఎంత ముద్దుగాడుతుండ్రి. నదుల పొంట, చెర్ల పొంట, వాగు వంకల్లా ఆ సాయం సంధ్య రోజులు ఇప్పుడు అస్సలు కనబడతలేవు పెద్దమ్మ. అవునరా బద్రి, కాలం మారింది. పెద్ద పెద్ద డీజేల రొంపి తప్ప చూడముచ్చట నాట లేదు, పాట అంతకన్నా రాదు. ఇది ఇయాల్టి బతుకమ్మ. మరి బతుకమ్మలకు 9 రోజులు అలా 9 పేర్లేంది పెద్దమ్మ? అదేరా మరి బద్రి, బతుకమ్మ ప్రత్యేకత. మొదట్నాడు జంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దు అప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు ఏపకాల బతుకమ్మ, ఎనిమిదో రోజు ఎనముద్ర బతుకమ్మ, తొమ్మిదో రోజు సతుల బతుకమ్మ. ఎంత చక్కని మాటలు రా ఇవి బద్రి. ఇవి తెలుసుకోవాలరా అందరూ. హా, అందుకే కదా పెద్దమ్మ నీతో ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ముందే చెప్తే కదా. మరి గౌరమ్మ దేవత అయితే ఆ అలిగిన బతుకమ్మ ఏంది గౌరమ్మ? బద్రి బద్రి, అదేరా తెలంగాణలో ప్రత్యేకత. అమ్మవారిని కూడా తమ బిడ్డ లెక్క చూసుకునే సంస్కృతి, ఆచారం ఇక్కడ ఆడబిడ్డలదిరా. మరి గన్ని పూలేడ నుంచి తెస్తారు పెద్దమ్మ? అరే మొష బద్రి, ఆ పూలన్నీ ఈ కాలంలో అడవులు, గుట్టలు, తొవ్వకుంటలు అగుపిస్తాయిరా బాబు. గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, సేవంతులు, నందివర్తనాలు, సోంపు పూలు, టేకు పూలు, గుమ్మడి పూలు, కట్ల పూలు, అల్లి పూలు, ఇవన్నింటికి ఇదే సీజన్ కదరా అయ్యా. అందుకే తీరక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ ఆ గౌరమ్మను అందంగా అలంకరించి ఆడుతూ పాడుతూ ఐకమత్యానికి ప్రతీకగా, ఆనందానికి వేదికలా సాగుతుందిరా ఈ ఏడుక. అబ్బా, ఎన్ని మంచి మంచి విషయాలు చెప్పినావు పెద్దమ్మ. థ్యాంక్స్. ఇక శివర్నొక్కటి అడుగుతా, కాదనకు పెద్దమ్మ. ఒక్క పాట పాడతావా మా బాతకాని విత్ బద్రి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కోసం? అరే ఎంత మాట బద్రి, చాలా సారి వెళ్దామా? రెడీ? రెడీ పెద్దమ్మ, లైవ్ లో ఉన్నావు నువ్వు. చిత్తూ
చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ వచ్చేనమ్మ ఈ వాడలోనా. మళ్ళొక్కసారి మా శనార్థులు పెద్దమ్మ చూసారుగా, ఇది బాతకాని విత్ బద్రి. చూస్తూనే ఉండండి. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్, యువర్ బద్రి.